సీనియర్ నాయకులని చెప్పుకుంటే సరిపోతుందా? ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపోటముల కంటే తమ నియోజకవర్గంలో పరువు కాపాడుకోవటం, పట్టు నిలుపుకోవటం వారికి ముఖ్యం కాదా? ఇదే ప్రయత్నంలో ఆ జిల్లాలో ఓ మంత్రి సక్సెస్ అయితే మరో మాజీ మంత్రి విఫలమయ్యారా? ఇంతకీ ఏదా జిల్లా? ఎవరా నేతలు? ఏంటా కథ? లుక్. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. నువ్వా నేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ జరిగింది. పార్టీలో సీనియర్లుగా ఉన్న నాయకులు నడుం బిగించి గెలుపు కోసం పనిచేశారు. చివరికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి గెలిచి నిలిచారు. కరీంనగర్ జిల్లాలో కాషాయ జెండా ఎగురవేశారు. 3 ప్రధాన పార్టీల మధ్య జరిగిన రసవత్తర పోటీలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ రికార్డు మెజారిటీతో గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాలపై పార్టీలు పోస్ట్ మార్టం చేస్తున్నాయట. ఓట్ షేరింగ్పై బూత్ లెవెల్లో ఆరా తీస్తున్నాయట. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కలు వేస్తూ తమ నాయకుల పనితీరుపై సమీక్ష చేసుకుంటున్నారట. ముఖ్యంగా కరీంనగర్లో 2014లో భారీ మెజారిటీతో గెలిచి 2019 ఎన్నికల్లో 2వ స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో మరింత దీన పరిస్థితికి చేరి 3వ స్థానంలో నిలిచింది. కరీంనగర్ పార్లమెంట్లోని సిరిసిల్ల, వేములవాడ మినహా మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3వ స్థానంలో నిలిచింది. ఇక సిరిసిల్ల, వేములవాడలోనూ బీఆర్ఎస్ 2వ స్థానంలో ఆగిపోయింది. ఇక కరీంనగర్, హుజూరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3వ స్థానంలోకి పడిపోయారట. నిజానికి సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ మెజారిటీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కేటీఆర్. తాను పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కంటే ఎక్కువగా కేటీఆర్ ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేశారు. స్వయంగా కేటీఆర్ ఇంత చేసిన 6,678 ఓట్ల మెజారిటీతో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. ఇలా కేటీఆర్ తన నియోజకవర్గంలో ఒక రకంగా పట్టు నిలుపుకుంటూనే మెజారిటీ విషయంలో విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక మాజీ మంత్రి పరిస్థితి ఇలా ఉంటే అధికార పార్టీ స్వింగ్లో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. కరీంనగర్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో పలుచోట్ల 2వ స్థానం, 3వ స్థానాల్లో ఉంటే తన నియోజకవర్గం హుస్నాబాద్లో మాత్రం బీజేపీని వెనక్కి నెట్టేశారు పొన్నం. స్వయంగా రంగంలోకి దిగిన పొన్నం కాంగ్రెస్ పార్టీకి 23,000 ఓట్ల మెజారిటీ వచ్చేలా చేశారట. కానీ కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. అయినా కూడా తన నియోజకవర్గంలో హై మెజారిటీ ఇవ్వటంలో సక్సెస్ అయ్యారట పొన్నం ప్రభాకర్. గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్కి మీ ఊర్లో ఓట్లు పడాలంటూ పొన్నం తన కార్యకర్తలకు ఇచ్చిన బూస్టింగ్ హుస్నాబాద్లో పనిచేసిందట. కానీ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చొప్పదండి, మానకొండూరులో 2వ స్థానంలో ఉండగా వేములవాడలో 3వ స్థానంలోకి పడిపోయింది కాంగ్రెస్. ఇలా జిల్లాకి చెందిన మంత్రి, మాజీ మంత్రి తమ అభ్యర్థుల కోసం పడిన పాట్లు ఫలితాల రూపంలో కనిపిస్తున్నాయంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇక మిగతా నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరేంటో కూడా ఆ ఫలితాలే చెప్తున్నాయంటున్నారట. ఎవరికి వారు చేసుకుంటున్న ఈ పోస్ట్ మార్టంలో అసలు విషయాలు తెలిసిన తర్వాత పార్టీ అధినేతల నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.